ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. చిన్నబోయినపల్లిలో 9 ఆదివాసీ గురుకుల పాఠశాలలకు అవసరమైన విద్యార్థుల యూనిఫామ్లు, ట్రంక్ బాక్సులు, ప్రథమ చికిత్స వస్తువులు, క్లాస్ రూమ్స్ ఫర్నిచర్, ల్యాప్టాప్లు, ఎడ్యుకేషనల్, స్పోర్ట్స్ మెటీరియల్, ఇతర సామాగ్రిని సీతక్క కలెక్టర్ దివాకర్ టిఎస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తర్వాత జరిగిన వన మహోత్సవంలో మంత్రి, కలెక్టర్లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్, ర్యాండ్స్టాడ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు అఖిల్, సయోధ్య, ఎన్జిఓ ప్రతినిధి సంతోష్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంతోష్ సోదరుడు 2020లో మాకు పరిచయం అయిండు. అప్పుడు కరోనా టైంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి పరిచయం అయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ములుగును వదిలిపెట్టకుండా 1 ఊరు, 2 ఊర్లు, 3 ఊర్లు, 9 గ్రామాలను దత్తత తీసుకొని పిల్లలకు ఇక్కడ అన్ని రకాలుగా వృత్తికోయ ఆపరేషన్స్లలో ఏర్పాటు చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలాంటి సోదరుడు మాలాంటి ప్రాంతాలకు చాలా అవసరము, నీడని సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క సేవను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మరి ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా కలెక్టర్ గారు చెప్పగానే ఇంత దూరం, వాస్తవానికి ఢిల్లీ పోయిన సార్ కూడా నిన్న మీటింగ్ ఉండే తీసుకుని అక్కడ హెల్ప్ చేయడం చాలా ఈజీ. అక్కడికే పరిమితం కాకుండా ఇట్లాంటి చాలా మారుమూల ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. దిస్ ఈస్ వేర్ ద రియల్ నీడ్ ఇస్. యు హావ్ ఐడెంటిఫైడ్ దిస్ నీడ్ అండ్ ఇక్కడ మీరు వచ్చి వీళ్ళకి ఈ రోజు చేసిన హెల్ప్ ఖచ్చితంగా వాళ్ళకి ఒక పెద్ద బెనిఫిట్ అని మనము అనుకోవచ్చు. నిజంగా వాళ్ళకి ఇది చూస్తే ఇది అడవి ప్రాంతంలో మధ్యలో వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ ఎటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు డూ ఎనీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్. సో దానికోసమే ఇట్లాంటిది ఒక స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు మినిస్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా